నమస్కారం. నా పేరు శ్రీరామ్ శర్మ. మనందరికీ బాబా రామ్దేవ్ ఎవరో తెలియదు అనడానికి ఆశ్చర్యంగా ఉంటుంది. ప్రతి ఒక్కరికి తెలుసు బాబా రామ్దేవ్ ఎవరో, అతను చేస్తున్నది ఏంటి, యోగా, బ్రీతింగ్ ఎక్సర్సైజు, ఇవన్నీ బయటికి అందరికీ చెప్పడానికి సులువుగా ఆయన చేశాడు. అంతవరకు బాగానే ఉంది. సదరు బాబా రామ్దేవ్ మీద, బాలకృష్ణ మీద కంటెంప్ట్ ఆఫ్ కోర్టును అనుసరించి సుప్రీంకోర్టులో పిటిషన్ పడింది. పిటిషన్ పడితే వాళ్ళిద్దరినీ పర్సనల్గా కోర్టుకి హాజరు కమ్మని ఇద్దరు జడ్జిల ధర్మాసనం, జస్టిస్ హేమా కోహ్లీ, జస్టిస్ అషరుద్దీన్, అన్కండిషనల్గా అతన్ని, వాళ్ళిద్దరినీ కూడా, బాలకృష్ణని తర్వాత ఈ బాబా రామ్దేవ్ని మీరు కోర్టు ధిక్కరణ చేశారు, మీరు పర్సనల్గా ఫిజికల్గా కోర్టులో హాజరవ్వాలి అంటే ఇద్దరూ కలిసి వచ్చి చేతులు జోడించి మా తప్పైపోయింది, మమ్మల్ని క్షమించండి అని అన్నా కూడా మిమ్మల్ని క్షమించేది లేదు, మీ తప్పుల్ని మేము క్షమించము, మీకు తగిన మూల్యం మీరు చెల్లించుకోవాల్సిందే, మీరు చేసింది మామూలు పని కాదు, ఇది కోర్టు ధిక్కరణ అవుతుంది, దీనికి మేము టైం వేరే పెడుతున్నాము, ఫిజికల్గా పర్సనల్గా మీరు వచ్చి మీకు కోర్టులో అపేర్ అవ్వాలి అని. వాళ్ళు చేసింది మామూలు పని కాదని చట్టం గుర్తించింది. ఇద్దరూ కూడా చాలా చట్ట వ్యతిరేకమైన పనిచేసి కోర్టు ధిక్కరణ జరిగేటట్టు ఇట్లా మాటలు అని చేష్టలు చేస్తే వాళ్ళిద్దరి మీద సుప్రీంకోర్టు చాలా అంటే చాలా సీరియస్గా తీసుకుని కంటెంప్ట్ ఆఫ్ కోర్టును అనుసరించి నోటీసులు ఇవ్వడం జరిగింది. ఇందులో క్షమించండి, ఇంకోసారి మేము చెయ్యము అని ఇన్ రైటింగ్లో ఇచ్చినా కూడా క్షమించేటట్లేదు. గౌరవ సుప్రీంకోర్టు ఇద్దరు జడ్జిల ధర్మాసనం చాలా అంటే చాలా సీరియస్గా తీసుకుంది. దీన్ని బట్టి తెలిసేదేంటి, ఏ వ్యక్తులైనా ఇట్లా చేసే ముందు 10 సార్లు ఆలోచించాలి, లేకపోతే పర్యవసానాలు వీళ్ళిద్దరికీ జరిగినట్టే జరుగుతాయి. కోర్టు అంటే గౌరవం ఉండాలి, కోర్టు అంటే రెస్పెక్ట్ ఉండాలి. కాబట్టి దయచేసి న్యాయస్థానాలకి సముచిత జ్ఞానంతో పాటు సముచిత గౌరవం ఇవ్వకపోతే వీళ్ళిద్దరికీ పట్టినకైతే అందరికీ అవుతుంది అని చెప్పడానికి ఇది ఒక చిన్న ఉదాహరణ. థ్యాంక్ యూ.